ఈరోజు కథ పాషాణుడు. పూర్వకాలం పాషాణుడు అని ఒక జాలరి ఉండేవాడు. అతను వేటలో నిపుణుడు. అయితే అతను ఎంతసేపు తన క్షేమమే చూసుకునేవాడు. తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడు. తన భార్యాబిడ్డల గతి ఏమిటా అని ఎప్పుడూ తలిచేవాడు కాదు. ఇలా ఉండగా ఒకనాడు వాడికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వాణి పలికింది. ఓయ్ పాషాణుడా, నీ భార్యను, నీ 5 బిడ్డలను ఎంతకాలం ఇలా హింసలు పెడతావు? రేపు ఉదయం తూర్పు దిశన ఉన్న చిలుకు సరస్సుకు పోయి నేను చెప్పే మంత్రం జపిస్తూ ఒక రావి మండతో నీటిపైన దీక్షగా కొట్టి ఏం జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమైంది. దేవుడు ఉన్నాడని మాటనే నమ్మని పాషాణుడు కలలు నమ్ముతాడా? వాణి పలికిన పలుకులు పాటించక అతను అటు నుండి ఇటు తిరిగి పడుకున్నాడు. నమ్మకమున్నా లేకపోయినా కల మాత్రం వాడిని వదలలేదు. వరుసగా రోజు వస్తూనే ఉంది. కలలో వాణి ఉపదేశిస్తూనే ఉంది. అయినప్పటికీ కఠిన హృదయుడైన పాషాణుడు కలను కాదని 10 రోజులు తోసిపుచ్చాడు. 11వ రోజున ఇక నిర్లక్ష్యం చేయలేకపోయాడు. ఈ చిత్రమైన కల ఏమిటో, కలలో వాణి పలకడమేమిటో, ఆ మాటలు ఎంతవరకు సత్యమో చూద్దామని చిలుక సరస్సుకు వెళ్ళాడు. ఉదయాన్నే పాషాణుడు సరస్సు చేరుకుని వాణి చెప్పిన మంత్రం పఠిస్తూ రావి మండతో నీటిపైన అదే పనిగా కొట్టడం మొదలుపెట్టాడు. అలా దీక్షతో సాయంత్రం వరకు కొట్టగా ఒక సుడిగుండం ఏర్పడి అందులో సరోవర దేవత ఒక సర్పాకారంలో ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, నాతో సమానమైన వేటగాడు 3 లోకాలలో లేడు అని కీర్తి కావాలి అని కోరాడు. అందుకు దేవత, సరే, నా తలపైన మెరిసే మణిని ఇస్తాను, అది నీ కోరికలు నెరవేరుస్తుంది. అయితే ప్రతిఫలంగా నాకు నీ సంతానంలో ఒకరిని అప్పగించాలి సుమా అని అంది. నీటిలో పాము రూపంలో ఉండే దేవత పైకి రాగలదా ఏమన్నానా? నా ఇంటికి వచ్చి నా సంతతిని తీసుకుపోవటానికి దీని తరమా? అందుచేత నోటి మాటే కదా, అలాగే ఇస్తాలే అన్నంత మాత్రాన ఏం పోయింది అని అనుకుని సరోవర దేవత షరతుకి అంగీకరించాడు పాషాణుడు. ఎర్రని పువ్వులాగా ఉండి మెరిసిపోతున్న ఆ మణిని పాషాణుడు తీసుకోబోయేసరికల్లా అది కిందపడి ఎర్రటి మసైపోయింది. ఇది అపశకునంగా భావించి అతడు విచారించాడు. కానీ దేవత వెంటనే అతని సముదాయించి, నీవేమీ కంగారు పడకు, నీకు అవసరమైనది ఈ భస్మమే. దీనిని ధరించి ఏ పనికి వెళ్ళినా ఆ పని దిగ్విజయమవుతుంది. గుక్కడి నీళ్ళల్లో కలిపి తాగితే ఏ వ్యాధైనా నయమవుతుంది. ఇంకా వెళ్ళు అని అంది. అప్పుడు పాషాణుడు, దేవి, ఈ భస్మం చూడబోతే ఎంతో లేదు, అది అయిపోయిన తర్వాత ఏం చేయమంటావు అని అడిగేసరికి, దానికేముంది, మళ్ళీ వస్తే మరి కొంచెం మంత్రభస్మం ఇస్తాను. అయితే నీవు వచ్చి నా వద్ద ఈ ఉపకారం పొందినప్పుడల్లా నీ సంతానంలో ఒకరిని నాకు అప్పగించాల్సి ఉంటుంది సుమా అని చెప్పి ఆమె అదృశ్యమైంది. వరం పొందిన పాషాణుడు ఉత్సాహంతో వేటకు వెళ్ళగా ఎన్నడూ లేనిది ఆ రోజున అపరిమితంగా జంతువులు దొరికాయి. వాటిని తీసుకుని అతను ఇంటికి చేరుకునేసరికి కడసరివాడు కనపడలేదు. ఏమయ్యాడో అంటూ భార్య గోల పెడుతూ ఉంది. కారణం వాడికి తెలుసుగా. అప్పుడు భార్యతో సంగతి సందర్భాలన్నీ చెప్పి, బ్రతికి బాగా ఉంటే మళ్ళీ పుడతారు పిల్లలు కనుక విచారించకు అంటూ ఓదార్చాడు. ఇలా కొన్నాళ్ళు బాగానే గడిచిన తర్వాత పాషాణుడి చేతిలో ఉండి మంత్రభస్మం అయిపోవటం వల్ల అతను మళ్ళీ చిలుకు సరస్సుకు పోయి దేవతను ఆరాధించాడు. మునుపటిలాగే దేవత ప్రత్యక్షమై మళ్ళీ ఒక మణిచ్చింది. ఆ మణి యొక్క భస్మం తీసుకుని తలచిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంకొక కొడుకు కనపడటం లేదంటూ ఇల్లాలు గోల చేసింది. ఎలా అయితేనేం ఈసారి కూడా పాషాణుడు భార్యను మెల్లగా సముదాయించి ఊరుకోబెట్టాడు. ఈ విధంగా అతను వరుసగా తన 5 బిడ్డలను సరోవర దేవతకు అర్పించి ధనము కీర్తి ఆర్జించుకున్నాడు. బిడ్డలందరినీ అర్పించిన తర్వాత చివరకు భార్యను కూడా సమర్పించేశాడు. ఇంకా ఇప్పుడు బదులుగా మనిషినిచ్చి భస్మం తెచ్చుకుందామంటే ఎవరూ లేకపోయారు. అందుచేత మంత్రభస్మం చేతిలో లేక పాషాణుడికి ఏ పనిలోనూ జయం కలగటం లేదు. దశపోగానే తోటి వేటగాళ్ళందరూ పరిహాసం చేస్తూ వచ్చారు. ఇలా పాషాణుడి బ్రతుకు హేమైపోయేసరికల్లా ఏమీ పాలుపోక అతను విచారంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. దారిలో వాడికొక చిన్న మడుగు, దాని నిండా బోలెడన్ని ఎన్నికైన చేపలు కనపడ్డాయి. ఏమదృష్టమో గాని ఇన్నాళ్లకు మళ్ళీ మంచి వేట దొరికింది అని సంతోషించి వాటిని పట్టబోయాడు. చేతికి దొరికిన చేపలన్నీ తప్పించుకుపోయాయి గాని ఒక చిన్న చేప మాత్రం చిక్కుకుంది. పాషాణుడు దానిని పట్టి చంపబోగా అది మానవ భాషలో నాన్నా నాన్నా చంపబోకు అనగానే అతనికి అమిత ఆశ్చర్యం వేసింది. తరువాత క్రమంగా సరోవర దేవత మహిమ వల్ల తన భార్య బిడ్డలు చేపరూపం పొంది ఈ మడుగులో మగ్గిపోతున్న సంగతి తెలిసి తన బుద్ధి తక్కువ వల్లే కదా
తన వాళ్ళు ఇలా కష్టాలు పడవలసి వచ్చిందని పశ్చాత్తాపపడ్డాడు. తక్షణమే చిలుక సరస్సుకు చేరుకుని దేవతను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమైంది. అప్పుడు పాషాణుడు, దేవి, భార్యాబిడ్డలు లేని బ్రతికెందుకు? ఏకాకినే జీవించినా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లే వచ్చిందని ఇప్పుడు గుర్తించగలిగాను. కనుక కరుణించి నా కుటుంబానికి తిరిగి మామూలు రూపం అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. అందుకు దేవత, ఓయ్ పాషాణుడా, ఈ బుద్ధి నీకు ఇంతకు ముందే ఉండి ఉండవలసింది. ఐశ్వర్యవంతుడై ఉన్నప్పుడైతే నీ కోరిక సులువుగా నెరవేరేది. ప్రతిగా ఏదైనా ఇస్తే గాని నీకు ఎట్టి ఉపకారం చేయటానికి వీలు లేదు. నీ చేతిలో కాసైనా లేదే, నేనేం చేసేది అని అంది. అప్పుడు పాషాణుడు, నీవు కటాక్షించదలిస్తే ఇదొక పెద్ద ఉపకారం కాదు. ఎలాగైనా నా కోరిక నెరవేర్చు అంటూ కాళ్ళా వేళ్ళా పడి ప్రార్థించాడు. సరోవర దేవతకు దయ కలిగి, సరే, ఒక్కటే ఉపాయముంది. అటు భూమి మీద ఇటు నీటిలో కూడా మనగలిగే పాము జన్మ ఇస్తాను నీకు. నువ్వు రాళ్లల్లో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు పోగు చేసుకొచ్చి నాకు ఇస్తూ ఉండాలి. ఇలా నమ్మకంగా 3 నెలల పాటు నన్ను సేవించాలి. గడువు పూర్తి కాగానే నిన్ను విడుదల చేసి నీ కుటుంబాన్ని నీకు అప్పజెప్తాను అంటూ హితవ పలికింది. ఎంత కఠిన హృదయుడైతే మాత్రం ఏం చేయగలడు? భార్యాబిడ్డల మీద మమకారం చేత దేవత చెప్పిన దానికి చచ్చినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే దేవత పాషాణుడిని పాముగా మార్చేసింది. ఇన్ని కష్టాలలోనూ ఒక సుగుణమేంటంటే, పాము రూపంలో ఉన్న పాషాణుడు మడుగులో ప్రవేశించి తన భార్యాబిడ్డలను చూసుకుంటూ ఉండేవాడు. ఈ తృప్తితోనే అతను 3 నెలలు సంతోషంగా గడపగలిగాడు. సరోవర దేవత పెట్టిన గడువు లోపల పాషాణుడు శ్రమపడి రాళ్లల్లో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు కోకొల్లలుగా పోజేసి చిలుక సరస్సును నింపేశాడు. అందుకు సంతోషించి దేవత అతనితో, ఓయ్ పాషాణుడా, నీవెంతో విశ్వాసంగా చేసిన సేవకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుతో గడువు తీరింది కనుక ఇంక నీవు ఇంటికి పోవచ్చు అనేసరికి పాషాణుడికి మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. ఇంతలోనే అతని భార్యాపిల్లలకు కూడా మళ్ళీ మామూలు రూపంతో అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారంతా కలిసి దేవికి నమస్కరించి ఆమె దీవెన పొంది ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజు నుంచి అంతా హాయిగా ఉంటూ ఉన్నారు.